విక్రమార్కుడు ప్రయత్నాలు చూసి ముచ్చటపడ్డ బేతాళులాగా నీ ప్రయత్నాలు చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉందండి. ఏమండి అలసట తెలియకుండా ఒక కథ చెప్తాను వింటారా? ఇంకొక్క మాట మాట్లాడావో బండిలోంచి కిందకు దోసేస్తాను. ఈవిడికి సంపటం అంటే పకోడీ పొట్లం కట్టినంత ఈజీ అయిపోయింది. రింగులు తిప్పడం మాత్రం బాగొచ్చు. లీటర్ పెట్రోల్ 25 రూపాయలు ఉన్నప్పటి దగ్గర నుంచి ట్రై చేస్తుంది. 4 సార్లు తగ్గి 40 సార్లు ఆ పెట్రోల్ ధర పెరిగిందేమో గాని ఈవిడ మాత్రం చేసింది ఏమీ లేదు. అనవసరంగా పెట్రోల్ బొక్క, పక్కనున్న ఈ మోకను మేపడానికి డబ్బులు బొక్క.
ఈ పాటికి ఎరం కొట్టించుండేవాడిని. ఉయ్, ఉయ్. పోయింది. చెత్త వెదవా, ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చావరా? ఏ జాతోళ్ళు ఆ జాతోళ్ళని తెచ్చుకుంటారు అంట. చీ మీ బతుకంతా చాగుడింతే రండి.
రామయ్య, లక్ష్మి, సాంబా, 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 నేను సాంబా, సాంబా, నేను తెలుసు. మా శంకరన్నలా ఉన్న కార్తీక్ అని తెలుసు. మా అన్న స్థానంలో నిన్ను చూడలేక, నిజాన్ని పెద్దవాళ్ళతో చెప్పలేక నాలో నేను కుమిలిపోయాను. ఇంకా బాధ లేదు. అన్ని బాధలకి దూరంగా ఆ దేవుడికి దగ్గరగా వెళ్ళిపోతున్నాను. సాంబా, నీకేం కాదు సాంబా, నేను కాపాడుకుంటాను, కాపాడుకుంటాను. కార్తీక్ బాబు, అన్న పైనుంటే కింద నేను ఉండడం న్యాయం కాదు. మా అన్నతో పాటు నేను తెలియక కాస్త ఆలస్యమైంది అంతే. సాంబా, నిజంగా నేను ఇదంతా కావాలని చేయలేదు సాంబా. తెలుసు. మా అన్న స్థానంలో నిలబడి అన్నీ మంచి పనులే చేశావు. నీ వల్ల ఎవ్వరికీ చెడు జరగలేదు. కార్తీక్ బాబు, మా అన్న దేవుడు. అదిగో అదిగో మా వదిన నాకు అన్నం పెట్టి మా అమ్మని వదిలి వెళ్ళిపోతున్నా. మా అన్న వల్ల నమ్మకమే ఆ తల్లిని ఇన్ని రోజులు బతికించింది. ఆ నమ్మకాన్ని అలాగే బతికించు. నా తల్లిని బతికించు కార్తీక్. వస్తుకి ఏం కాదు సాంబా, ఏం కాదు. నువ్వు శంకరన్న అన్నతో ఏం కాదు. కాదని తెలిస్తే మాత్రం బతకదు కార్తీక్. నిజం తెలిసిన నేను వెళ్ళిపోతున్నా. ఆ అబద్ధాన్ని నిజం చేసి మా అమ్మను కాపాడుకుంటావని మాటిస్తావా కార్తీక్? మాటివు సాంబా, మాటివు కార్తీక్. సాంబా, మాటివు కార్తీక్. మాటివు కార్తీక్. జాగ్రత్త నా తల్లి, జాగ్రత్త. సాంబా, సాంబా, నీకేం కాదు సాంబా. మా అన్న పిలుస్తున్నాడు. సాంబా, శంకరన్న పిలుస్తున్నాడు. సాంబా, 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 సాంబా.
చూడమ్మా, దేవుడి దయ వల్ల కార్తీక్ ఏం కాలేదమ్మా. అదృష్టం కొద్దీ బయటపడ్డాడు గాని లేదంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. ఇన్నేళ్లుగా తనని కాపాడుతోంది నీ ప్రేమేనమ్మా. నీ ప్రేమ ఉన్నంత వరకు కార్తీక్ ఏం కాదమ్మా. బ్లడ్ అరేంజ్ చేయండి. ఓకే డాక్టర్. అర్జెంటుగా పేషెంట్స్ ఇద్దరికి బ్లడ్ కావాలి, త్వరగా అరేంజ్ చేయండి. కార్తిక్ ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది, ముందుగా బ్లడ్ ఎక్కించాలి. అలాగే డాక్టర్, పదమ్మా. వేరే బ్లడ్ బ్యాంక్స్ నుంచి ఆ గ్రూప్ బ్లడ్ తెప్పించొచ్చు. ఎంత బ్లడ్ కావాలన్నా ఇస్తాం, ముందు ఆ బ్లడ్ తెప్పించండి. నర్స్, వాడికేం ప్రమాదం లేదుగా? బ్లడ్ కావాలంటే ఇప్పుడే ఇచ్చేస్తున్నావు అత్తయ్య. డాక్టర్ గారు ఇంకా ఏ విషయం చెప్పలేదు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. మంచి కోసం వాళ్ళకి అండగా నిలబడినందుకు వాడికి దేవుడిచ్చిన బహుమతి ఇదా? బాధపడకండి అత్తయ్య, కార్తీక్ ఏం కాదు. అన్నయ్యను చంపాలని చూస్తున్నారని తెలిసి నేనేం చేయలేకపోయాను. నువ్వేం చేస్తావు దీక్ష?
ప్రమాదం అని అత్తయ్య చెప్పాక కూడా టైంకి వెళ్ళి కార్తీక్కి ప్రమాదం జరగకుండా కాపాడలేకపోయాను. నేను వెళ్ళేసరికి జరగాల్సింది జరిగిపోయింది. శంకర్ సూర్య కుటుంబం ఏమవుతుందోనని ఆలోచించాడు, కానీ వాడికి ఏమైనా అయితే మనమేమవుతామోనని ఆలోచించాడా? అదే నిన్న వాడ ఊరికి వెళ్ళుండకపోతే ఈ ప్రమాదం జరిగేదే కాదు కదమ్మా. నలుగురు సుఖంగా ఉండాలి అని కోరుకుంటే వాళ్ళ కష్టాల్ని భరించటానికి మనం సిద్ధంగా ఉండాలత్తయ్యా. కార్తీక్ విషయంలో అదే జరిగింది. మంచికి రోజులు లేవు చందు. కార్తీక్ ప్రతి కష్టానికి తన మంచితనమే కారణం. మంచికెప్పుడు దేవుడు తోడుంటాడత్తయ్యా. అందులో ఆయన స్వాతంత్రం ఉంది. ఆ మంచిలోనే తను బ్రతుకుతూ ఉంటాడు కాబట్టి తన ఉనికిని కాపాడుకోవడానికైనా మంచిని కాపాడాలి. కాపాడుతాడు. కార్తీక్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడేం చెప్పలేమమ్మా. ప్రస్తుతానికి కండిషన్ అయితే సీరియస్ గానే ఉంది. తీవ్రంగా గాయపడటం వల్ల బ్లడ్ బాగా పోయింది. మా ప్రయత్నం మేము చేస్తున్నా. మీరంతా వెళ్ళి బయట కూర్చోండి ప్లీజ్. వెళ్ళండి. సచ్చుడేందిరా? సచ్చేదేదో పూర్తిగా చావాలి గాని ఆ సచ్చుడేంది? పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్పాడంటే కష్టమేనని అర్థం. బాంబుని నమ్మి ఇడిసిపెట్టి తప్పు చేసినాంరా, తప్పు చేసినాము. ఆ బాంబుతో పాటు ఏట కొడవల్నిచ్చి మనుషులు కూడా పంపుంటే నా యాల్ది. బాంబు మోసం చేసిరా, ఏట కొడవలి మోసం చేసేది కాదు. వాడు బ్రతకాలని హాస్పిటల్లో చివరి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ బ్రతకడు. ఆ మాట ఏడ నుంచి కాదరా, ఆడ నుంచి రావాలా. ఆడు సచ్చాడని ఆ డాక్టర్ చెప్పాలా. వాడి చావు మన ఖాతాలో రాసుందట. లేదంటే పక్కాగా ప్లాన్ చేసుకున్న తర్వాత నా పెళ్ళాం ద్వారా ప్లాన్ లీక్ అయింది. అప్పుడే డౌట్ పడ్డాం మిస్ అయిందేమోనని, కానీ మిస్ అవ్వలేదు. అంటే వాడి చావు కన్ఫర్మ్ అయిందని అర్థం అత్త. నిజమేరా, నువ్వు చెప్తుండది నిజమేరా. కాకపోతే సత్తాడో బతుకుతాడో అని చెప్తుంటా ఉంటే చెవులో సీసం పోతున్నట్టుంటది. వాడు సచ్చినాడంటేనే అమృతం పోసినట్టుంటాదిరా. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే.
కాషాయ వస్త్రాలు, ఈ కమండలాలు ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? కోపం అనే మాటకి బానిస జీవితాన్నే నాశనం చేసుకున్నాను. ఆ రోజే చెప్పాను, చందు చేతిలో ఓడిపోతే సన్యాసం తీసుకుంటాను అని. ఓడిపోయాను, సన్యాసం తీసుకుంటున్నాను. నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నాకిక్కడ ఒళ్ళు మండిపోతుంది. ఆ చందుని అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి నీ పాటికి నువ్వు ఇలా సన్యాసం తీసుకుంటే నేనేమైపోవాలి? సన్యాసినిగా నా పరిస్థితి బాగుంటే నువ్వు కూడా నా దారిలోనే వద్దు గాని. మమ్మీ, పగ ప్రతీకారాలని మాటలు చెప్పిందానివి ఏమైపోయిందమ్మా పగంతా? మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తున్నాడు. మనం ఏం ఆలోచించినా దేవుడు ఇంకొకటి ఆలోచిస్తున్నాడు. ఆయన మన రూట్లోకి రాడని అర్థమైపోయిందమ్మా. కాబట్టి నేనే ఆయన రూట్లోకి వెళ్ళిపోతున్నాను. నిన్నిలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. యశోదరా అంటే నిప్పు కణం, నీళ్లు పోస్తారమ్మా, కదిలే కరెంటు స్తంభం. ఫీజులు పీకేస్తారు. యశోదరా అంటే ఒక ప్రవాహం. నేనే అడ్డుకట్ట వేసుకుంటున్నానమ్మా. కోపతాపాలతో కోల్పోయింది చాలు. ఇక నన్నిలా ప్రశాంతంగా ఉండనివ్వు. ఏంటి జలజమ్మ ఈ కొత్త సెటప్? రౌడీలతో పని అవట్లేదని సన్నాసులు రంగంలోకి దించావా? సడన్ గా ఈ గెటప్ ఏంటండి బాబు? సన్యాసం తీసుకుంటానని మాటిచ్చానుగా. మాటిచ్చినప్పుడు పెద్దగా అనిపించలేదు కానండి, ఈ గెటప్ లో చూడడం కొంచెం కష్టంగా ఉందండి. కత్తికి కాషాయ వస్త్రాలు చుట్టట్టు ఉంది. కానివ్వండి, నా చంపా మీ చెయ్యి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా. కానివ్వండి కానివ్వండి. ఏంటిది నారాయణ? చంపండి, నా చంపా మీ చెయ్యి కాసేపు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా. కానివ్వండి. కొట్టడాలు చంపడాలు ఈ యశోధర జీవితంలో ఇక లేవు నాయనా. కాసేపట్లో గురువు గారొచ్చి మంత్రోపదేశం చేస్తే సన్యాసినిగా నా జీవితం మొదలవుతుంది. ఏమండి, పులి వేట మానేస్తే అడవికి అందంగా ఉంటుందండి. అలా చెప్పు నారాయణ. ఓడిపోయి సన్యాసం తీసుకోవడం కంటే పౌరుషంతో ఆత్మహత్య చేసుకుంటే గౌరవంగా ఉంటుంది. మా అమ్మకి అది అర్థం కావడం లేదు. ఏమండి, జూనియర్ యశోదర గారు చెప్తుంది కూడా న్యాయంగానే ఉంది. ఓ బాగా ఆలోచించండి. నన్నిలా వదిలేయండి నారాయణ. శాంతంలో ఉండే ప్రశాంతతను అనుభవిస్తున్నాను. ఇప్పుడేంటండి, ఇప్పుడేంటి? మీరు ఏమీ చెయ్యలేకపోయారనే కదా మీ ఫీలింగ్? అందుకేగా ఈ సన్యాసం. మీరేమీ టెన్షన్ పడబాకండి. మీరు ఏదైతే చెయ్యాలనుకున్నారో అది ఆ దేవుడే చేసేట్టున్నాడండి. ఇంకో గంటలోనో 2 గంటల్లోనూ ఆ కార్తీక్ ఠంగ్ అని గంట కొట్టేట్టున్నాడు. అవునండి, ఆల్రెడీ బతుక్కి దూరంగా చావుకి దగ్గరగా హాస్పిటల్లో ఉన్నాడండి. ఏంట్రా నోరేది? నేనంటాం కాదండి, అయినోళ్ళు పర్లేదంటున్నారు, హాస్పిటల్ వాళ్ళేమో పోతాడు అంటున్నారండి. ఏంటి, నా కార్తీక్ ఏమైంది? బాంబు వేలి ఇప్పుడా రేపా అన్నట్టు హాస్పిటల్లో ఉన్నాడండి. హాస్పిటల్లో అతను పడుకున్న బెడ్ మీద ఉండండి. అనవసరంగా సన్నాసుల్లో కలిసిపోయేదాన్ని కదరా. మరందుకే ఆవేశపడద్దు అంటాను నేను. చావు ముంగిట్లో వాడున్నాడు అంటే గెలుపు వాకిట్లో నేనున్నట్టే. అవును, కార్తిక్ గాడిని చంపాలని నేననుకోవాలి, కానీ చావు వరకు వాణ్ణెవరు తీసుకెళ్ళుంటారా? ఇంకెవరికి ఉండదండి అవసరం. విరాట్
రై ఇంత మంచి వార్తని ఇప్పుడారా నువ్వు చెప్పేది? నాకు తెలిసింది కూడా ఫ్రెష్ గానేనండి. మమ్మీ నేను అర్జెంటుగా కార్తీక్ ని చూడాలి. ఎత్తుకుపోవాలని గద్ద ట్రై చేస్తుంటే కోడి పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలని గద్ద పిల్లలు అనుకుంటున్నట్టుంది. నా కార్తీక్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటే నాకిప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? నేను అర్జెంటుగా కార్తీక్ ని చూడాలి. చూడాలని మీరు అనుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ తన్నాలని వాళ్ళు అనుకుంటున్నారండి. నన్ను చంపినా సరే నా కార్తీక్ ని నేను చూడాలి. చావు బతుకుల్లో ఉన్న శత్రువుని చూసి ఎంజాయ్ చెయ్యాలి కానీ పరామర్శించడం ఏంటే? తను నీకు శత్రువు, నాకు భర్త. నువ్వు భార్యవని కల్లో కూడా అనుకోకు. తను అనుకున్నా అనుకోకపోయినా అతను నా భర్త. నేను వెంటనే వెళ్ళి కార్తీక్ ని చూడాలి. నేను చావాలి అని అనుకుంటున్న వాడి బ్రతుకుని కోరుకుంటున్నావు. జరిగిన అవమానం మర్చిపోయావా? గుర్తు చేసుకుని బాధపడ్డం కంటే మర్చిపోవడమే మంచిది కదా. కార్తీక్ నే మర్చిపో, సమస్యే ఉండదు. మమ్మీ వస్తువుల్ని మర్చిపోతాం గాని ప్రాణాన్ని మర్చిపోతామా? నీకది ప్రాణమేమో, నాకది వస్తువే. జలజమ్మ, నమ్మకం లేని వస్తువుల మీద నమ్మకం పెట్టుకోవడం మంచిది కదమ్మా. నాకు నమ్మకం ఉంది నారాయణ. నా కార్తీక్కి ఏమీ కాదు. వాడు బతకూడదని నేనంటుంటే బతకాలని నువ్వు అనుకుంటున్నావు. కొంచెం వెయిట్ చేయి, చావో బతుకో తేలిపోతుంది. నువ్వు అనుకున్నది జరిగితే నువ్వు వెళ్ళి చూద్దువుగా. నేను అనుకున్నది జరిగితే నేను వెళ్ళి చూసొస్తాను. నారాయణ, విరాట్ గాడెవడో మనకు పనికొచ్చేలా ఉన్నాడు. త్వరగా వాణ్ణి కలిసే ఏర్పాటు చేయి. అలాగేనండి. మేడం, ఈ కాషాయాలు కమండలాలు పట్టుకుని మాల అంటే వాళ్ళ కడుపులు కొట్టబాకండి, మీకు దండం పెడతాను. చూడటానికేనా అక్కడికి పంపించింది? నువ్వు చేసే పని గొప్పదని పంపించాను కానీ ఇలా చూడాలని కాదురా, ఇలా చూడాలని కాదు. చూడమ్మా, పేషెంట్ ఐసీయూలోకి పంపిస్తున్నాం. ఈయన కొంచెం కోలుకునే వరకు మీరందరూ డిస్టర్బ్ చేయండి.